నిజంగా చెప్తున్నా, అసలు రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ అనే సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది అర్థం కావట్లేదు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు గేమ్ చేంజర్ అని టైటిల్ ఎందుకు పెట్టిరో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మరి ఏ రకంగా గేమ్ చేంజ్, మొత్తం గేమ్ అంతా ఏ లెవెల్లో చేంజ్ ఓవర్ చేసిరు అనేది కూడా నాకు అసలు ఏం నిజంగా అర్థం కావట్లేదు. నాకు అభిమానంతో మాట్లాడే అభిమానంతో 50 కోట్లు చెప్పేది నువ్వు ఎందుకన్నానంటే ఇది ఒక ఫ్యాన్ ఓల్డ్ సీరియస్ గా చెప్తాను. నువ్వు ఆపి అదేమన్నా రాష్ట్ర బడ్జెట్ అభిమానంతో అది గ్లోబల్ సినిమా. షెట్టు పట్టుకోకరా, నువ్వెందుకు వస్తావు మధ్య? 50 కోట్లు నువ్వు ఎందుకు వచ్చావు మధ్య? తగ్గిస్తావా? సినిమా బాగుందా బాగుందా? నేను కూడా మెగా ఫ్యాన్, మించిన ఫ్యాన్. నువ్వు మెగా ఫ్యాన్ అయితే నేను కూడా మెగా ఫ్యాన్. నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా. నువ్వు అల్లు మైకో నువ్వు 50,000 నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ అండి. నువ్వు అల్లు మైకో నువ్వు 50,000 నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ అండి. బాబు ఎట్టుంటాడు? మనోడు అల్లు అర్జున్ ఫ్యాను, మనోడు అల్లు అర్జున్ డై హార్డ్ ఫ్యాను. చూసారు ఈ అబ్బాయి ఇలాంటి నెగిటివ్ యూస్ పెట్టి చేశారు. ఈ అబ్బాయి అల్లు అర్జున్ ఫ్యాను కావాలని చెప్పి రామ్ చరణ్ ని పని లేక రాలేదు, అందరు టీఎఫ్ఐ బాగుండాలని వచ్చారు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్ కాదు నువ్వు. నాకైతే బాగా నచ్చింది. ఎక్కడ మనం ఎంకరేజ్ అవ్వకుండా యాంగ్జైటీగా ఉంది. తెలిసేది మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేయకుండా అంత అన్ఎక్స్పెక్టెడ్గా చాలా బాగుంది. నార్మల్, అంత పెద్దగా హిట్ అనిపించలేదు. ఇప్పుడు ఈ సినిమాలు తీసేటోళ్ళు ఎట్లా తీస్తున్నారంటే, ఈ చూసేటోళ్ళు బక్రాగాళ్ళు, ఈ కొడుకులు ఏం పని లేని కొడుకులు అనే చెత్త స్టోరీలు తీసి అసలు పోలీసు వాళ్ళకి వాల్యూ లేదు, ఈసీకి వాల్యూ లేదు. డైరెక్షనే బాలేదు. శంకర్ అట్లా అప్పటిలాగా లేడులే, అప్పటిలాగా సినిమాలు లేట్లే. శివాజీ లాస్ట్, ఆ తర్వాత భారతీయుడు ఏమైంది అట్లే. రామ్ చరణ్ యాక్టింగ్ ఎవర్ గ్రీన్ అది అంతే, కానీ రామ్ చరణ్ తగ్గట్టు స్టోరీ లేదు అంతే. సూపర్ మూవీ, అందరు రావాలి, ఒక్కసారి చూడాలి. యాక్టింగ్ అల్టిమేట్ అండి. దేనికి దానికి ఫాదర్ వేషంలో ఫాదర్ రోల్ బాగుంది, హీరో రోల్లో హీరో లాగా బాగుంది, లవర్ బాయ్ లవర్. ఓల్డ్ స్టోరీ అంటే అన్నిట్లలో ఒక స్టోరీ అనేది ఉంటుంది కాబట్టి సిమిలర్ అనేది ఏదీ లేదు, ఇండివిజువాలిటీ ఉంది. కొన్ని సినిమాలు ప్రపంచం కోసం, డబ్బుల కోసం చూస్తారు. కొందరు డైరెక్టర్ మాత్రం తన ఆత్మతృప్తి కోసం తీస్తాడు. అలాంటి డైరెక్టర్ ఇందులో 2 క్యారెక్టర్స్ ఉంటుంది సార్, ఒకటి వైట్ అండ్ ఒకటి బ్లాక్. సూర్య అండ్ కల్కి 2 క్యారెక్టర్స్ 2 విరుద్ధమైనవి. అది నాకు అనిపిస్తుంది ఏంటి అంటే, ఒకటి మనసు ఒకటి బుద్ధి క్యారెక్టర్. ఈ 2 క్యారెక్టర్స్ మధ్యలో జరిగే ఘర్షణ, మనిషి బుద్ధిని పక్కన పెట్టి మనసు ద్వారా పరిగెత్తుతున్నంత వరకు తనకు ఎలాంటి సొల్యూషన్ దొరకదు. బుద్ధిని ముందర పెట్టుకుంటే కానీ సొల్యూషన్ దొరుకుతుంది. అది ఎవరికి వాళ్ళే కనుగొనాలి అని ఫైనల్గా మెసేజ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. పిచ్చి లంజోడుకులు, దిమాగ్ లేని నా కొడుకులు, సినిమా గురించి మినిమం తెలియని నా కొడుకులు కూడా. అరే ఒక్కొక్క నా కొడుకు అన్నారు కదా, మీరే అన్నారు హిట్ అయితే వెళ్ళి ఆయన మడ్డగుడు ఇవన్నీ మాట్లాడారు, కింద కామెంట్లు పెట్టిర్రు. ప్రతి నా కొడుక్కి నేను సమాధానం ఇచ్చిన. అంటే నేను ఎంత గట్ ఫీలింగ్ ఉంటే నేను ఆ మాట మాట్లాడతా అనేది ఇప్పటికన్నా ఈ కుక్కలు అర్థం చేసుకోవాలి. చెప్పు
చెప్పు తీసుకొని కొట్టినా నష్టం లేదురా మీలాంటి కుక్కల్ని. నేను చెప్తున్నా కదా, మీరే సర్వనాశనం పట్టిస్తారు. మీలాంటి వాళ్ళే మా స్టార్ సినిమాలు లేపుకుంటారు, మేము బ్లాక్ బాస్టర్ చేసుకుంటామని మీలాంటి నా కొడుకులే సినిమాని గుడిపి పాడేస్తారు. అర్థమవుతుందా? మీ అసంటోళ్ళని చెప్పు తీసుకొని కొట్టినా నష్టం లేదురా. నేను నిజంగా చెప్తున్నా క్లియర్గా. ఈ గప్పాలు కొట్టకూడదు. హానెస్ట్గా జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు నువ్వు నిజాన్ని ఒప్పుకునే దమ్ముంటే మాట్లాడాలి. ఇవాళ ఏమైంది మరి? ఇవాళ గేమ్ చేంజరు ఇవాళ ఇప్పుడు రామ్ చరణ్ అన్న ఆయన పర్ఫార్మెన్స్ అంతా చేసినా కూడా సినిమా ఇప్పుడు గట్టెక్కలేని పరిస్థితులు కనపడతా ఉంది. నేను చెప్పిన ఇప్పుడు రేపొద్దున శంకర్ అన్న చేయవాటికి రేపొద్దున దిల్ రాజు సార్ చచ్చిపోతే ఏంది పరిస్థితి అంటే, ఆయన నెంబర్ 1 ప్రొడ్యూసరు, గొప్ప గొప్ప డైరెక్టర్లకి కొత్త డైరెక్టర్లకి అవకాశాలు ఇచ్చి వాళ్ళకి లైఫ్ ఇచ్చిన ఆయన. మరి ఇప్పుడు 3 సంవత్సరాలు మీరు గుడిపి ఇప్పుడు మరి రామ్ చరణ్ అన్న 3 సంవత్సరాల వరకు మరి ఆయన మొహం మాకు కనపడలే. మీ గేమ్ చేంజర్ సినిమాతోనే మొహం కనపడ్డది. మరి ఇప్పుడు ఆ సినిమా పరిస్థితి ఏంది? ఇప్పుడు టికెట్ బుకింగ్ అసలు ఎట్లా నడుస్తుంది చూసుకుర్రా మీరు ఒకసారి? సినిమా నిజంగా ట్రైలర్లో ఎంత అంటే, నేను చెప్పినా కదా ఆల్రెడీ, అసలు ఎక్సైట్మెంట్ మూమెంట్ లేదు. అది ఎంత సప్పగా వచ్చిందో అంత సప్పగా వచ్చింది ట్రైలరు. మరి యాంటిసిపేషన్ ఏడకెళ్ళి క్రియేట్ అవుతుంది అంటే, జనాలు నీ ట్రైలర్లో ఏముందని చూసి ఊరికొచ్చి థియేటర్ వరకు చూడాలి, జస్ట్ చరణ్ అన్న కోసం వచ్చి చూడాలి, అంతే కదా. ఇప్పుడు నేను కూడా చరణ్ అన్న కోసము మరి శంకర్ సార్ ఎట్లా తిరిగి మేకింగ్ ఉంటుంది, ఆయన మ్యాజిక్ చేస్తాడు కాబట్టి మేకింగ్ మంచిగానే ఉంటుంది. మరి ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో మేకింగ్ తప్ప అంటే దిల్ రాజు సార్ పెట్టిన రూపాయి పావాల అర్ధన పావాల రూపాయి అన్ని పైసలన్నీ స్క్రీన్ మీద మాకు కనపడతాను, కానీ కదెట్ బాయే. మరి ఏంది అంటే, కార్తిక్ సుబ్బరాజు గారి దగ్గర కథ తీసుకున్నా. నాకు తెలిసి శంకర్ సార్ మీరు అడిగిన తర్వాత మరి ఆయన కథ ప్రిపేర్ చేసి ఇచ్చిండే, అంటే మీకు ఇటువంటి బాగుంటాయి కదా, మీరు ఇటువంటి లెక్కల్లో చేస్తారు కదా, సో మీరు ఏమన్నా కథ బ్యాక్ డ్రాప్ చెప్తే ఆయన మీకు కథ రాసి ఇచ్చి అప్పటికప్పుడు రాసి ఏదో తుత్తరపుత్తర చేసి మీ మొహాన కొట్టినట్టు అనిపిస్తుంది నాకు. నిజంగా చెప్తున్నా, అసలు రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ అనే సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది అర్థం కావట్లేదు నాకు, ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆ కథలో కొత్తదనం లేదు తెలుసు. ఇప్పుడు నాకైతే ఒక శివాజీ ఒకే ఒక్కడు ఈయన సినిమాలే రీమిక్స్లు కొట్టి అడిదిటి ఇడిదడి చేసి పెట్టేసినట్టుంది. నిజంగా చెప్తున్నా కదా, గేమ్ చేంజర్ సినిమాలో నాకు ఏదన్నా ఒక సెగ్మెంట్ అంటున్నా, నేను సినిమా కూడా అంటాను, నేను ఒక సెగ్మెంట్ ఏదైనా బాగుందంటే ఆ ఫ్లాష్ బ్యాక్ మోడ్లో కొంచెం మన చరణ్ అన్నకు నత్తి ఉంటే అది పోవడానికి ఒక పాటలో ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అది చాలా ఎమోషనల్గా చాలా బ్రహ్మాండంగా తీశారు. నాకు చాలా బాగా అనిపించింది. నాకు నిజంగా కొద్దిసేపు ఆ ఫ్లాష్ బ్యాక్ మోడ్ ఏదైతే ఆ ఊరు క్రియేట్ చేసి చూపించారో, అసలు ఆ కథ అంతా అలా పోయినా కూడా చరణ్ అన్న క్యారెక్టరైజేషన్ చూసుకుంటూ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసేటోళ్ళమే అనిపించింది నాకు. అసలు అది గేమ్ లాగానే ఉంది భయ్యా, గేమ్ చేంజర్ ఏం లేదు, గేమ్ ఓవర్ అంతా. ఈ పిల్లొచ్చి గద్దం దిగిపోయినట్టు ఉంటుంది ప్రతి దాంట్లో. ఇప్పుడు ఇది అయిపోయింది అంటారు, కొద్దిసేపటి ఇదేం లేదు గిదే అంటారు, ఇచ్చినట్టే ఇచ్చి లటక్కలు లాక్కున్నట్టు ఉంటుంది. అసలు గేమ్ చేంజ్ అని టైటిల్ ఎందుకు పెట్టిరో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మరి ఏ రకంగా గేమ్ చేంజ్, మొత్తం గేమ్ అంతా ఏ లెవెల్లో చేంజ్ ఓవర్ చేసిరు అనేది కూడా నాకు అసలు ఏం నిజంగా అర్థం కావట్లేదు నాకు. కానీ రామ్ చరణ్ అన్నకు పడాల్సిన సినిమా కాదే మరి ఇది. 3 సంవత్సరాలు మీరు టైం కేటాయించి ఇలాంటి వరస్ట్ సినిమా తీసి వాళ్ళకి చూపిస్తే మీ ఏజ్ గ్యాప్లో 3 ఏళ్ళు వెళ్ళిపోతాయి. మీ ఏజ్ గ్యాప్ పోదా ఒకసారి మీరు ఆలోచించుకోండి. హీరోలు అందరూ ఒకసారి ఆలోచించుకోండి, మీ ఆర్టిస్టులు అందరూ మీకే తెలియాలి. మీ ఏజ్ గ్యాప్ అనేది నిండిపోదా? ఓ సంవత్సరం కష్టపడి ఒక డిజాస్టర్ అయిందంటే సంవత్సరమే పోద్ది. 3 సంవత్సరాలు కష్టపడిన తర్వాత అది డిజాస్టర్ అయితే 3 ఏళ్ళు మీ వెనక్కి పోద్ది, మీ ఫేస్ వాల్యూ వెనక్కి పోద్ది.